ఆ వేణుని ఎందుకు పట్టుకున్నాడు అంటే నవరంధ్రాలతో కూడినటువంటి శరీరం. ఆ వేణు కూడా నవరంధ్రాలు ఉంటాయి. వేణు ఒకసారి రాధామాత గోపికలందరూ గ్రహించి వేణుని ఎప్పుడు దగ్గర పట్టుకుంటాడు, ఈ వేణుకి ఏ మహత్తుందో ఒకసారి చూడాలనుకొని విశ్వ ప్రయత్నము ఆ గోపికల యొక్క యజమానురాలు రాధామాత అందరికి చెప్పింది. ఏ విధంగా అయినా సరే ఆ వేణుని ఎక్కడన్నా పక్కకు పెట్టినప్పుడు మనం దాన్ని బంధించి తీసుకొని వెళ్ళిదాము, వెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేసి అది ఎన్ని జన్మల పుణ్యం చేసుకుందా, ఎప్పుడు భగవంతుని యొక్క బొడ్డు దగ్గర చెక్కుకుంటాడు, ఎప్పుడు నోట్లో పెట్టుకొని పాడుతుంటాడు, చేతిలో పట్టుకొని ఉంటాడు, ఏ విధంగా ఆ విషయం తెలుసుకోవాలని చెప్పి ఆ రాధామాత హెచ్చరిక చేసినప్పుడు కృష్ణ పరమాత్మ మాత్రం ఆ వేణుని ఎప్పుడు వదిలేవారు కాడు. ఒకరోజు వీళ్ళు భక్తురాళ్ళు కావున విషయము ఆ భక్తుల యొక్క భావన గ్రహించి భావగ్రాహి జనార్దన ఆ భావన గ్రహించి ఒక దగ్గర పండుకొని చిన్న ఒక శిల పైన ఒక గుండు పైన అక్కడ పండుకొని చిన్నగా దాన్ని వదిలేసినాడు, కావాలని వదిలేసినాడు. ఎప్పటి నుంచో కాసుకొని ఉన్నారు కావున అందరికి వినబడుతున్నదా? అక్కడ కొంచెం కాసుకొని ఉన్నారు అందరు గోపికాజనమంతా. ఆ వేణు చిన్నగా జారుతూ దూరం పోగానే కళ్ళు మూసుకున్న భగవంతుడు లోకాలను చూస్తుంటారు, కళ్ళు మూసుకొని పండుకున్నట్టు నటించినాడు. ఆ వేణు దూరం దొర్లుతూ పోయింది. ఆ వేణు చిన్నగా పట్టుకొని పోయినారు, ప్రాణప్రతిష్ఠ చేసి అడిగినారు, నువ్వు ఎవరు, అసలు ఎందుకు నీకు ఈ విధంగా భగవంతుని చేతులు ఎప్పుడు ఉంటావు, ఎప్పుడు నోట్లో పెట్టుకొని పాడుతూ ఉంటాడు, ఎప్పుడు ఆ బొడ్డు దగ్గర చెక్కుకొని ఉంటావు, అసలు నిన్ను వదలనే వదలడు, కారణం ఏంటంటే ఆ వేణు జ్ఞానోపదేశం చేసింది. నాకు నాలో ఏమన్నా సరుకు ఉన్నదా, అంత ఖాళీగా ఉన్నాను కదా, చూడండి ఒకసారి నా లోపలంటే ఎక్కడ చూసినా ఖాళీగా నవరంధ్రాలు ఉన్నాయి కానీ ఎక్కడ ఖాళీ అనేది అంతా ఖాళీగానే ఉన్నది, ఎక్కడెక్కడ వస్తువులు లేవు. అట్నే మీ హృదయంలో కామక్రోధ లోభమోహ మదము మాచర్యములు తొలగించండి, ద్వేష అసూయాలు తొలగించుకోండి. మీ హృదయాలంతా దుర్గుణాలు లేకుండా ఖాళీగా చేసుకుంటే అప్పుడు భగవంతుడు మిమ్మల్ని చేపట్టుతాడు అన్నారు. చూశారా? నా హృదయంలో దుర్గుణాలు ఖాళీ చేసుకున్నందువల్లనే ఆ భగవంతుడు నన్ను చేపట్టినాడు. మీలో దుర్గుణాలు సంపూర్ణంగా దూరం చేసుకోండి, సంపూర్ణమైన భగవంతుని శరణాగతి పొందండి, అప్పుడు భగవంతుడు మిమ్మల్ని చేపట్టుతాడు అని ఆ వేణు ఉపదేశం చేసింది. చూశారా? అందుకోసము మనం వేణులాగా హృదయంలో దుర్గుణాలను మొత్తం తొలగించుకోవాలి, అంత ఖాళీగా చేసుకుంటే అప్పుడు భగవంతుడు మన హృదయంలో నివాసమై ఉంటాడు. సత్యం.